అందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. తొలి ఏకాదశి మన తెలుగువారి తొలి పండుగ. మనకి ఒక ఏడాదిలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. అందులో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిని అంటారు. దీన్ని పేలాల పండగ అని కూడా మనం అంటారు. ఈనాటి నుండి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తారు. అందుకే ఈ తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు జూలై 6వ తేదీ ఆషాఢం ఆదివారం రోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి తిథి ఉంది కాబట్టి ఈ రోజుని తొలి ఏకాదశి జరుపుకోవాలని మనకి పంచాంగకర్తలు సూచిస్తున్నారు. అసలు తొలి ఏకాదశి ఎలా ప్రారంభమవుతుంది ఏంటి అనేది దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం. తొలి ఏకాదశి నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. దేవతలకు రాత్రి సమయం అని భావించే ఈ కాలంలో వచ్చే తొలి ఏకాదశి రోజు శయనించిన శ్రీ మహావిష్ణువు తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రలో నుంచి మేల్కొంటాడని స్కంద పురాణం ద్వారా మనకు తెలుస్తుంది. అసలు ఈ దక్షిణాయన పుణ్యకాలం అంటే ఏంటంటే మకర సంక్రాంతి నుండి 4 నెలల పాటు కొనసాగిన ఉత్తరాయణంలో పూర్తయి ఇక్కడి నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఇప్పుడు వరకు ఉత్తర దిక్కును పయనించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణం వైపు ప్రయాణం సాగిస్తాడు. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందువలన పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశించారు. ఉపవాసాలు పూజల పేరిట నియమాలతో గొప్ప ఆరోగ్య సూత్రాలు ఇమ్మడి ఉంటాయి. తొలి ఏకాదశి రోజున మనం శ్రీ మహావిష్ణువుని పూజిస్తాము. ఈరోజు ప్రతి దేవాలయాల్లోని శ్రీ మహావిష్ణువు పూజలు బాగా జరుగుతాయి. అలాగే అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ తొలి ఏకాదశి శుభాకాంక్షలు.